హాయ్ అండి. రొయ్య పీస్‌తో పకోడీ చేశాను నేను. అది ఎలా చేశానో చూపిస్తా అండి. రొయ్య పీస్ తీసుకుని దానిలో ఉప్పు వేసండి బాగా. ఫస్టు కడిగేయాలి. 2-3 సార్లు కడిగేసండి. అసలు ఇంకా చిన్నవి ఉంటాయండి రొయ్య పీసు. అవి అయితే అసలు తల తోక ఏం తీయక్కర్లేదు. వీటికైతే నేను కొంచెం తలలు తీసేసాను. కొంచెం అక్కడక్కడ పెద్దవి ఉన్నాయి, అందుకని తీసేసానండి. తెచ్చిన తర్వాత ఇలా కడిగేసుకుంటే అండి నీసు వాసన అంతా తగ్గిపోద్ది. ఉప్పు వేసేసి ముందు కడిగేసి 2-3 సార్లు కడిగేసి అప్పుడు నేను కొంచెం క్లీన్ చేశాను. ఇలా తల తీసేసానండి. చూసుకోవాలి, తోకలో కూడా గుచ్చుకుంటుంది ముళ్ళు. చిన్నవి అయితే అండి అసలు తల తోక ఏం తీయను. కొంచెం పెద్దగా ఉన్నాయండి ఇవి, అందుకని తీసాను. తీసిన తర్వాత తల తీసానండి అంతే. చూసుకోవాలి, మనకే చూసుకుని చేసుకోవాలి. కొంచెము తోక దగ్గర గుచ్చుకున్నట్టుంటే ముళ్ళు అవి తీసేసుకోవాలి. తొందరగానే తీసేయచ్చండి తలలు. తర్వాత మళ్ళీ ఉప్పు పసుపు వేసండి కడగాలి, ఎందుకంటే రొయ్యలు బాగా వాసన వచ్చేస్తాయి. కడిగిన తర్వాత ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి కూడా మళ్ళీ కడిగాను. అలా కడిగితేనే మనకి స్మెల్ రాకుండా బాగుంటాయండి ఇవి. చాలామంది తెలుసు, ఎవరికైనా తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. మనకు ఊర్లో అందరికీ ఈ రొయ్యలన్నీ క్లీన్ చేసుకుంటాం అంతా బాగానే తెలుసు. నిమ్మకాయ వేసండి మళ్ళీ ఒకసారి 2 సార్లు కడిగేసుకోవాలి. ఈ రొయ్యలన్నిటికీ బాగా పట్టించి టేస్ట్ అయితే బాగుంటాయండి. మీకు ఎవరికైనా నచ్చితే చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. మళ్ళీ ఒక గిన్నె తీసుకునండి, అందులో ఆయిల్ వేసేసి ఈ బాగా కడిగిన రొయ్యల్ని వేసి కొంచెము ఇలా ఫ్రై కింద చేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి, మరి ఎక్కువ అక్కర్లేదు. కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని సగము ఉడికినట్టు ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. అందులో నీరు దగ్గరికి ఇంకిపోయేటట్టు చేసుకోవాలి. 2 కోడిగుడ్లు వేసాను, పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి అలా వేసాను. 1 కప్పు ఉల్లిపాయ తురుము, కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. 1 స్పూన్ మసాలా పొడి వేసానండి. 1 కప్పు శనగపిండి, 1 స్పూన్ బియ్యపిండి వేసాను. 1 స్పూన్ కారము, ఉప్పు సరిపడగా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ వేసాను. అప్పుడు మనం కొంచెం ఉడికించిన రొయ్యలు వేసేసుకోవాలండి. కొద్దిగా నీరు ఇంకిపోయే వరకు ఉడికించేసుకోవాలి రొయ్యలు. ఇవంతా ఈ రొయ్యలకు పట్టేటట్టు కలుపుకోవాలండి. చూసుకోవాలి శనగపిండి అదిని. మనకి ఇది ముద్ద ఇడిపోతుందంటే కొంచెం పిండి వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకుని మనం గారెలు వేసుకుంటాం చూడండి, మినపగారెలు, అలా వేసేసుకోవచ్చు. లేకపోతే చేత్తో అయినా వేసేసుకోవచ్చండి. టేస్ట్ అయితే బాగుంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీకు కావాలంటే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుంటే అండి కొంచెం పులుపు వచ్చి బాగుంటుంది. నేనైతే వేయలేదు. ఇలా వేసేసుకోవాలండి. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసేసుకోవాలి. ఎప్పుడైనా మీకు కావాలంటే ఇలా ఒకసారి వేసుకుని చూడండి. మీకు నచ్చితే మళ్ళీ వేసుకుంటుండొచ్చు.
మీడియం ఫ్లేమ్లో పెట్టండి, వేయించాలి. మరీ ఎరుపు ఇలా బంగారు రంగులో ఉన్నప్పుడే తీసేయాలండి. ఇంకా కలర్ మారిపోతే కొంచెం టేస్ట్ వేరే అయిపోతాయి, చూసుకోవాలి. రొయ్య పీస్ ఇంకా చిన్నది ఉంటుందండి, అదైతే మంచిగా ఉప్పు పసుపు నిమ్మరసం వేసేసి కడిగేసి ఇలా పొగడి వేసేసుకోవచ్చు. ఇంకా తల నేను కొంచెం పెద్దవి కాబట్టి కొంచెం తల తీసాను. ఎగ్ వేసాం కదండి, ఎగ్ స్మెల్ అస్సలు రాదు, ఈ రొయ్యల స్మెల్ కూడా రాదండి. మనం ఎందుకంటే కడిగేటప్పుడే మంచిగా కడగాలి. రొయ్యల స్మెల్ అయితే అస్సలు రాదు, టేస్ట్ అయితే బాగుంటాయి. ఇవైతే 1/2 kg రొయ్యలు అండి నేను తీసుకున్నవి. 1/2 kgకి 2 కోడిగుడ్లు వేసాను, 2 అయితే సరిపోతాయండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూను గరం మసాలా వేసానండి, అంతే. ఇంకా మనం ఉప్పు పసుపు ఇవి కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకుంటాం కదా, అవి వేసాను. ఇంకొకసారి ఇలా చేత్తో వేసి చూపిస్తానండి, జస్ట్ చేత్తో కూడా వేసేసుకోవచ్చు. చాలా బాగున్నాయండి టేస్ట్. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. థ్యాంక్ యూ.